చేశారో, ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు, బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు, ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ని, అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి. ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైఖరులు మా దగ్గర ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం. ఆ విషయం గురించి అని చెప్పడానికని, క్లియర్గా చెప్పడానికని వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం. వాళ్ళ వెల్ఫేర్ మేము చూసుకుంటాం. కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం, ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్, ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు. మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ ఎవరిని చేయలేదండి అమ్మా. ఒక వెర్షన్ ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు, నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ, లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ, ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే, రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్నైనా, మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం. ఆరోపణ చేస్తున్నారు మేడం, ఇది మొన్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, ఆ కక్షతోనే మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానండి, ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదా, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి పెడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వండి, ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా వారి మీద చర్యలు తీసుకుంటాం, ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ మారే, లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అరే నాకు అర్థం కాదు ఏంటంటే, తప్పు చేసినట్టు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. లోపల జరుగుతున్న పరిణామాలు అంతా కొడగా చెప్పారు. లోపల అనేది కొంత సెక్యూరిటీ లభిస్తుంది కదండి, జనరల్గా చెప్పారు. సీసీ కెమెరా కానివ్వండి, మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, దానిపై ఏదైనా ఫర్దర్గా లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలని కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 daysలో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్లో, సూపరింటెండెంట్ రూమ్లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తాన్ని బయటకు వస్తాయి, ఎందుకు కంగారు? అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా, ఇది నేను చేశానని? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్లో కానీ, లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అనేది అవసరం. ఎప్పుడు బయటకు వస్తుంది? అదంతా ఫ్లేర్ అప్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు అలర్ట్ అవరా? ఇప్పుడు మాకున్న పరిధులు కూడా మాకుంటాయి, దయచేసి ఆ పరిధుల్లో కూడా మమ్మల్ని ఉండేవ్వండి. దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే సెల్ ఫోన్ దొరికిందని బయటికి మీకు ఎలా వస్తుంది చెప్పండి?
మేము ఈరోజు బయట పెడుతున్నాం, ఇలా ఇలా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి, అది ఏ గవర్నమెంట్ ల్యాబ్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్, అది అనవసరం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా? నేను ఇది 6 నెలలు రెండోసారి నేను రావడం ఇక్కడ. సో నేనేమంటానంటే వాళ్ళ పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది, లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకుని ఇప్పుడు ఎవడేం చేయలేడు. ఈరోజు సెల్ ఫోన్ అంటే ఈఎంఐ నెంబర్ ఉంటుంది, ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకుని మీరు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు, ఏ నెంబర్స్ వచ్చినాయి అన్నది ఆల్రెడీ ట్రేస్ అయింది. ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం ఎంతసేపు 5 నిమిషాల పని మాకు. అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి సార్. చాలా ఇప్పుడు సూపరింటెండెంట్ డిఐజీ మారారు, ఓకే, ఇంతకుముందు వాళ్ళ హయాంలో జరిగిందన్నారు, మరి కింద స్టాఫ్ అందరికీ అందుకే కదా మారుస్తున్నాం. అందుకని మేడం మొక్క దొరికిందన్నారు, ఆ మొక్క ఎప్పుడు వేసారు, ఇంతకుముందు వేసారా లేదంటే ఇప్పుడు వేసారా? ఇంత చిన్న మొక్క బా మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం ఏం కాదు, బయట చూపించుకోవాలి. ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి, నాకు మహా అయితే ఒక 10 days 15 daysలో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా. ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు, దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. మేడం ఈ గంజాయి గతంలో గంజాయి లోపలికి వెళ్ళింది, సెల్ ఫోన్ దొరికే ఏముంది అబ్బా, సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళు బల్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు? 1075 మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపలికి గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. ఫైనల్గా అలాంటి వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎక్కడ కూడా స్ట్రీమ్ లైన్ ఏం చేయలేము. ఈ నిందితుల వలన కరడు కట్టిన నేరస్తులు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం, సిబ్బంది తక్కువ ఉన్నారు, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్, అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్ సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని, అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వేలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లోకేష్ గారు వస్తున్నారు. ఆల్రెడీ మీ పిఏకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. ఏం వివాదం